ఏంటి హారిక, అంత తీవ్రంగా ఆలోచిస్తున్నావు? రాబోయే కొడుకు గురించి కలలు కంటూ వాడు వచ్చాక ఎలా సెలబ్రేట్ చేయాలని ప్లాన్ చేస్తున్నావా ఏంటి? మీకిన్నాళ్ళు ప్రేమించడం మాత్రమే తెలుసు అనుకున్నాను, కానీ మోసం చేయడం కూడా తెలుసని ఇప్పుడే తెలుసుకున్నాను. అది కూడా ప్రేమించే వాళ్ళని సైతం మాటలతో మాయ చేసి మోసం చేయగలరని కూడా తెలుసుకున్నాను. హారిక, ఎందుకలా మాట్లాడుతున్నావు? నేనిప్పుడేం చేశానని? మీరేం చేశారో మీకు తెలీదా? లేకపోతే తెలియనట్టు నటిస్తున్నారా? మీరు కూడా నా అమాయకత్వాన్ని వాడుకొని నన్ను వెర్రిబాగుల్దాన్ని చేస్తారని నేను ఎప్పుడు ఊహించలేదు. అది తలుచుకుంటేనే నాకు చాలా బాధగా ఉంది తరుణ్. హారిక, ఈ వితండవాదం ఆపి అసలు విషయమేంటో చెప్పు. నాది వితండవాదం కాదండి, వేదన. తల్లిగా బిడ్డ కోసం పడుతున్న ఆవేదన. కొడుకు కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను కాబట్టి మీరు ఏం చెప్పినా నమ్మేశాను. కొడుకు దొరికాడని లీగల్ ప్రొసీజర్స్ కంప్లీట్ చేసుకొని ఇంకో 2 రోజుల్లో ఇంటికి తీసుకొస్తాను అంటే పిచ్చిదాన్లా నమ్మేశాను. కానీ మేఘనక్క వచ్చి మాట్లాడాకే నాకు అసలు నిజం అర్థమైంది. తానే నా కళ్ళు తెరిపించింది. హారిక, మేఘన ఎలాంటిదో తెలిసి కూడా నువ్వు తన మాటలు నమ్ముతున్నావా? మేఘన ఎలాంటిదైనా కావచ్చు, కానీ ఈ విషయంలో మాత్రం తను నాకు మంచి చేస్తుంది. మీకు తెలుసా, నాకు డెలివరీ జరిగినప్పుడు ఏ నర్స్ అయితే నా దగ్గరుందో అదే నర్సు సునందకి డెలివరీ జరిగేటప్పుడు కూడా ఉంది. ఆ నర్సు ఉషా కూడా చాలా క్లోజ్. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే మేం చూసాం. మేము అంటే? నేను, మేఘనక్క, సునంద. హారిక, నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అస్సలు అర్థం కావడం లేదు. రజని ఏంటి, ఉషా ఏంటి, వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకోవడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. 4 బిడ్డల్ని కాన్పులో పోగొట్టుకున్న సునంద 5వ బిడ్డని మాత్రం పోగొట్టుకోకుండా మురారికి తల్లి కాగలిగిందా? అదే రాత్రి డెలివరీ అయినప్పుడు నా బిడ్డను వాళ్ళ బిడ్డగా మార్చుకుందా? ఈ కోణంలో మీరెప్పుడైనా ఆలోచించారా? హారిక, ఆ మేఘన నీ బ్రెయిన్ని పూర్తిగా మార్చేసింది. ఈ టైంలో నేనేం చెప్పినా నువ్వు వినవని నాకు బాగా తెలుసు. ముందు నువ్వు కుదుటపడు, అప్పుడు నీకే తెలుస్తుంది నువ్వెంత తప్పుగా ఆలోచిస్తున్నావో. తరుణ్, తరుణ్, నీతో అర్జెంటుగా మాట్లాడాలి. చెప్పు ప్రభు, ఏదైనా ప్రాబ్లమా? అవును తరుణ్, ప్రాబ్లమే. ఆ ప్రాబ్లం ఎవరో కాదు, మేఘన. వాట్ ప్రభు, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? మీ ఇంటికి మురారి వచ్చేలా చేసి ఆ అదృష్టాన్ని కలిగించింది కూడా ఈ నర్సే. చూడండి, మీ అనుమానాలన్నీ ఊహలే. అవి పట్టించుకోవాల్సిన అవసరం, వాటికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. సాక్ష్యాలన్నీ వస్తాయి ప్రభుగారు. నేను ఈ అనుమానాల్ని హారికతో పంచుకుంటే తను వెంటనే ఒక కేసేస్తుంది. నాకేం చేయాలో అర్థం కాక నిజమంతా చెప్పేశాను. గేమ్ ఓవర్. ఆ మేఘన ఈ కుటుంబాన్ని నాశనం చేయడం కోసం తన పావులు కదుపుతూ ఉంది. తను అనుకున్నది సాధిస్తుంది. ఇప్పుడు ఈ సమస్య నుంచి బయటపడ్డం ఎలా?
నువ్వు అడిగినట్టే గొడవ ఆపాలంటే ఇప్పుడు ఈ క్షణం నువ్వు నాతో కలిసి బతకాలి. నీ కడుపులో పెరుగుతున్న నా బిడ్డని కంటికి రెప్పలా నేను కాపాడుకోవాలి. వీటన్నిటికీ నువ్వు మనస్ఫూర్తిగా ఒప్పుకుంటే నేను ఇప్పుడు ఈ క్షణంలోనే ఆ కోర్టు నోటీసుల్ని చింపేసి ఈ గొడవను ఆపేస్తాను. ఏంటుషా అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? దేని గురించి ఏంటి? నీ మొహంలో కంగారు, కళ్ళల్లో భయం చూస్తుంటే నువ్వేదో దాస్తున్నావనిపిస్తుంది. నీలాగా మనసులో విషయం దాచుకునే అలవాటు కానీ, కట్టుకున్న భర్తని, తన కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలనే చెడు ఆలోచనలు కానీ నాకు లేవు. అయినా చీకట్లో ఉండే పాము అనుకోకుండా వెలుగులోకి వచ్చినట్టు నువ్వేంటి ఇక్కడికొచ్చావు? ఉషా, నాతో మాట్లాడే ముందు మాటలు జాగ్రత్తగా రానివ్వు. ఎందుకంటే ఇప్పుడు నీ ప్రాణం నా చేతుల్లో ఉంది. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసుకోవాలనుకుంటున్నావా? చూడు, నాకు కావలసింది దక్కించుకోవడానికి, నేను అనుకున్నది సాధించడానికి నేనెంత దూరమైనా వెళ్తాను. నా స్థాయిని పెంచుకోవడానికి ఏ స్థాయికైనా దిగుతాను. నా దారి కడ్డొచ్చిన బంధాలని తొక్కేయడానికి కూడా నేను అస్సలు వెనకడ్ను. ఆల్రెడీ నీకు ఈ విషయాలన్నీ తెలుసనుకో, కానీ నాకు తెలియని విషయం ఒకటుంది. అది తెలుసుకుందామనే నేను నీ దగ్గరకు వచ్చాను. అందరి దగ్గర మంచని పెంచుకోవాలనుకున్న నువ్వు హారిక దగ్గర మాత్రం ఎందుకు అబద్ధాలాడావు? ఎందుకు తనని మోసం చేశావు? ఏం మాట్లాడుతున్నావు మేఘనా? హారిక అక్కను నేను మోసం చేయడం ఏంటి? కాస్త నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. హారిక అక్క విషయంలో నేను ఏ తప్పు చేయలేదు, ఎవరిని మోసం చేయలేదు. ఇకపై నువ్వు నా మీద ఇష్టం వచ్చినట్టు నిందలు వేస్తుంటే నేను చూస్తూ ఊరుకోను. జాగ్రత్త. నువ్వు మోసం చేయలేదు అంటూ అమాయకంగా మాట్లాడుతుంటే నిన్ను నమ్మేయాలా ఉషా? నిజంగా నువ్వు హారికను మోసం చేయకపోతే హారికకు డెలివరీ చేసిన నర్స్ రజని నీకెలా పరిచయం? తను నీకెలా తెలుసు? నువ్వు హారికకు పెద్ద నమ్మక ద్రోహం, భయంకరమైన అన్యాయం చేశావు. అదేంటంటే మురారి హారిక కడుపున పుట్టిన సొంత బిడ్డ అనే విషయం నీకు తెలిసి కూడా ఆ నిజాన్ని ఇంతకాలం నువ్వు ఎందుకు దాచావు? ఏంటుషా, నేనడిగింది విని నోట్లో నాలుక పడిపోయిందా? లేక భయంతో గుండెలో రైళ్లు పరిగెడుతున్నాయా? చూడు, నిజమనేది భూమిలో దాచిన విత్తనం లాంటిది. దాన్ని ఎంత లోతుగా తొక్కిపెట్టినా సమయం వచ్చినప్పుడు అది భూమిని చీల్చుకొని బయటికి రావడం ఖాయం. ఇప్పుడు మురారి విషయంలోనూ అదే జరిగింది. అవును, నీకు తెలిసిన ఈ భయంకరమైన నిజాన్ని తరుణ్కైనా నిజం చెప్పావా? లేక తరుణ్ని కూడా హారికలాగే మోసం చేస్తున్నావా? అలా ఉండిపోయావేంటుషా? ఏమైంది? ఓ, నాకు నిజం తెలిసిపోయిందని భయపడుతున్నావా? భయపడు. తప్పు చేసిన ప్రతి ఒక్కరూ అనుభవించాల్సిన అసలైన శిక్ష ఈ భయమే కదా. నాకు ఇంకో డౌట్ ఉంది షా. అది ఇప్పుడు నువ్వు క్లారిఫై చేస్తావు అనుకుంటున్నాను. అసలు ఆ తరుణ హారికలకి పుట్టకుండా ఎక్కడో సంబంధం లేని బిడ్డని ఇంటికి తీసుకురావడానికి
తరుణ్ ఆడుతున్న ఆ నాటకంలో నీ పాత్రెంత? చూడు, నువ్వు అడిగినట్టుగా ఆ రజని ఎవరో నాకు తెలియదు. నాకు తనతో అసలు పరిచయమే లేదు. నేను తనని ఎప్పుడూ చూడలేదు. హా? అంతేకాదు, మురారి హారిక అక్క బాబని కూడా నాకు తెలీదు. ఆహా. అందుకే ఆ విషయం గురించి నేను నీకే సమాధానం చెప్పను. ఏం చెప్పలేను. ఆహా. ఏంటుషా, అందరూ దేవతలా భావించే నువ్వు కూడా అబద్ధాలు చెప్తావా? ఇన్ని రోజులు నువ్వు చాలా నిజాయితీగా ఉంటావనుకున్నాను. కానీ నువ్వు కూడా అందరిలాగే అవసరానికి మాట మార్చే మనిషివని నాకు ఇప్పుడే తెలిసిందే. ఇక నుండి చూడుషా, నేను సృష్టించే భూకంపంతో నువ్వు గుడిలా భావించే ఆ ఇంటిని పునాదులతో సహా పెక్కిలించేస్తాను. బావగారు ఎక్కడున్నారు? ఏమైంది ఉషా? ఎందుకలా టెన్షన్ పడుతున్నావు? అసలేం జరిగింది? బావగారు, మేఘన అక్క ఆఫీస్కి వచ్చింది. ఏంటి ఉషా నువ్వు మాట్లాడేది? అవును బావగారు. ఇప్పుడేం జరుగుతుందనేది తలుచుకుంటేనే భయంగా ఉంది బావగారు. నువ్వేం భయపడకు ఉషా. అలాగే ఈ విషయం నువ్వెవరితో మాట్లాడుకో. అలాగే బావగారు. ఎంత ముద్దొస్తున్నావురా నా బంగారు కొండ. నిన్నిలా చూస్తుంటే నీకు నా దిష్టే తగిలేలా ఉంది. ఆకాశంలో ఆ జాబిలికైనా చిన్న మచ్చుంటుందేమో కాని నా చిన్ని కృష్ణుడికి ఏ మచ్చ లేదు. నువ్వెప్పుడూ ఇలానే నవ్వుతూ ఉండాలి నాన్నా. నీ నవ్వులు చూస్తుంటేనే ఈ తల్లి మనసు కడుపు రెండూ నిండిపోతాయి. నా ఆయుష్ కూడా పోసుకుని నువ్వు నిండు నూరేళ్లు చల్లగా బ్రతకాలి. హారిక గారు, ఇదేంటి సడన్ సర్ప్రైజ్? మీరొస్తున్నట్టు ఒక్క ఫోన్ కాల్ కూడా చేయలేదే? సర్లేండి, మీరొచ్చారు. మా ఇద్దరికీ అదే సంతోషం. మురారి, నీకోసం మరో అమ్మ వచ్చేసిందిరా. హాయ్ చెప్పు. మురారి, నేను మరో అమ్మని కాదు మురారి, నేనే అసలమ్మని. దేవస్య
నిన్ను నవమాసాలు మోసి జన్మనిచ్చింది నేనే. నువ్వు నా పేగు తెచ్చుకుని పుట్టిన నా కొడుకువిరా. హారిక గారు, మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? దయచేసి సరదా కూడా అలా మాట్లాడకండి, నేను తట్టుకోలేను. మీరు నా మాటలని తట్టుకోలేకపోతున్నారు. మరి నేను నా బిడ్డకు దూరమై 3 ఏళ్లుగా పడుతున్న బాధకు మీరు ఏ విధంగా సమాధానం చెప్తారు? అసలు మీకు పుట్టిన 5వ బిడ్డ కూడా పోరిట్లోనే చనిపోయాడన్న విషయం మీకు తెలుసా? హారిక, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకు 5వ కాన్పులో పుట్టిన బిడ్డ మురారి, నా మురారి. తను మీకు కళ్ళెదురుగా కనిపించడం లేదు? మురారి నీ కొడుకు కాదు, నా కొడుకు. ఒకే హాస్పిటల్లో ఒకే టైంలో మనిద్దరికి డెలివరీ అయింది. మనిద్దరికి డెలివరీ చేసిన డాక్టరు ఒక్కళ్ళే. ఈ ఇద్దరి బిడ్డలను ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కి తీసుకువెళ్ళిన నర్స్ కూడా ఒక్కళ్ళే. ఆ నర్సే బ్రతికున్న నా బిడ్డను నీ దగ్గర పడుకోబెట్టి చనిపోయిన నీ బిడ్డను నా దగ్గర పెట్టింది. దానికి సాక్ష్యం నీ భర్తే. అబద్ధం. మీరు చెప్తుంది అబద్ధం హారిక. మీరు అరిచినంత మాత్రాన నిజం అబద్ధం అయిపోదు ప్రభు గారు. నేనిక విడిచిపెట్టను. మీరు ఉషా కలిసి ఆ నర్సు రజనీని అడ్డం పెట్టుకుని ఆడుతున్న నాటకానికి తెరదించేస్తా. నా కొడుకు నేను తీసుకువెళ్ళిపోతాను. హారిక గారు, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళ్తాను. లీగల్ గానే నా కొడుకు నేను నా ఇంటికి వచ్చేలా చేసుకుంటాను. ఏంటండి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? జోజోలాలి పాట ఇంకా అవ్వనేలే అమ్మా, కడుపు నిండా పాలు ఇంకా ఇవ్వనేలేదే నా ఒళ్ళోన కాసేపు ఆడనేలేదే నీ నవ్వుల్లో కాస్త ఆ రోజు మీ బాబు చనిపోలేదు, బతికే ఉన్నాడు. చనిపోయింది వేరే వాళ్ళ బాబు. విలే పట్టి నడక ఇంకా నేర్పనేలేదే మా బిడ్డ బతికే ఉన్నాడు. వాడి ఆచూకీ కూడా తెలిసిపోయింది. త్వరలోనే వాణ్ణి ఇంటికి తీసుకొస్తాను. పంచనేలేదే నెలలు మోసిన అవునా హారిక? నీ బిడ్డ ఎవరో కాదు, ఆ మురారియే. పురిటిలోని గాయమింకా మాననేలేదే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకు 5వ కాన్పులో పుట్టిన బిడ్డ మురారి, నా మురారి. తను మీకు కళ్ళెదురుగా కనిపించడం లేదు? నాన్న మురారి, నీ అస్సలి తల్లిని నేనేరా. నిన్ను త్వరలోనే మన ఇంటికి తీసుకువెళ్తాన్రా.
ఏంటి కిరణ్మయ్యి, ఆ కొరియర్ దేని గురించి వచ్చింది? ఎవరు పంపించారు? అదే చూస్తున్నాను. ఫ్యామిలీ కోర్టులో కౌన్సిలర్ ముందు హాజరు కావాల్సిందిగా ఉషకి కోర్టు నుంచి సమన్లొచ్చాయండి. చివరికి భార్యాభర్తలకి సంబంధించిన విడాకుల కేసు కోర్టు దాకా వెళ్ళింది. అసలు కిరణ్ ఇంత మొండివాడిగా మారిపోతాడని నేను అస్సలు ఊహించలేదు. ఉషతో విడిపోవాలని నువ్వు నిర్ణయించుకున్నావా? ఒకవేళ నీ నిర్ణయం అదే అయితే మళ్ళీ ఒకసారి ఆలోచించరా. ఇంకెవరేం చెప్పినా నా నిర్ణయంలో ఏ మార్పు ఉండదు. వాడు నా రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ అని తెలిసి కూడా నా దగ్గర నిజాన్ని దాచిపెట్టావు. నా నుండి దూరం చేసిన ఆ బిడ్డ ఎవరు కాదత్తయ్య, మురారి, మన మురారి. నీకు హారికకు పుట్టిన బిడ్డ మన మురారి అన్నది నిజమేనా?